కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం టు రామవరం ఆర్ఎన్బి రోడ్డు వేస్తున్న తరుణంలో రామవరం గ్రామానికి చెందిన దళితవాడ దగ్గర కల్వర్ట్ను నిర్మించాలని జై భీమ్ భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి పృథ్వీరాజ్ కోరడం జరిగింది. గతంలో వేసిన తురాలు బలమైన హెవీ లారీలు తిరగడం వల్ల తురాలు పగిలిపోయి కూడుకుపోయి దళితవాడంతా కూడా గతంలో కురిసిన వరదలకు మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు వేస్తున్న రోడ్డు తరుణంలో బలమైన కలవడం నిర్మించాలని కోరడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రోడ్డు వేసేటప్పుడు కల్వర్ట్ను నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు మళ్లీ అదే పాత స్థితిని తూరలు వేయడం సరికాదని సంబంధిత అధికారులు స్పందించి దళితపేటకు ముంపుకు గురవకుండా బలమైన కల్వర్ట్ నిర్మించాలని జై భీమరావు భారత్ పార్టీ తరపున పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరారు. అందరికీ జై భీమ్. నా పేరు మర్రి పృథ్వీరాజు. జై భీమరావు భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున రాజుపాలెం నుంచి రామవరం ఆర్ఎన్బి రోడ్డు ఏదైతే శాంక్షన్ అయిందో ఆ రోడ్డుని వేస్తున్న పరిస్థితిలో రామవరం గ్రామానికి చెందిన దళితపేటకు చెందిన ఇక్కడ కల్వర్ట్ని నిర్మించాలని ముఖ్యంగా సంబంధిత అధికారులను మేము కోరుతా ఉన్నాము జై భీమరావు భారత్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈ కల్వర్ట్లు కోసం ఈ పేట అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది, ముంపుకు గురైంది. గతంలాగే పాత రీతిలాగే తోరలు వేస్తామని చెప్పేసి నిన్న ఆర్ఎన్బి సంబంధించిన డిఓ గారు వచ్చి చెప్పడం జరిగిందంట. తోరలు అయితే ఈ ప్లేస్లో ఈ ప్రాంతంలో బరువు అయినటువంటి లారీలు తిరగడం వల్ల తోరలు పగిలిపోయే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఈ నీరంతా కూడా పేటకి వెనక్కి కొట్టేసి పేట ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ ప్రాంతంలో కల్వర్ట్ని కంపల్సరిగా నిర్మించాలని పేట తరపున అలాగే మా జై భీమరావు భారత్ పార్టీ తరఫున కోరడం జరుగుతోంది. ఈ మామూలులాగే ముందులాగే తోరలు వేస్తే మళ్ళీ అది కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తోరలు కాకుండా బలంగా ఉండే కల్వర్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సంబంధిత ఆర్ఎన్బి అధికారులను మేము కోరడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ పేట అంతటికి సంబంధించి ఈ మార్గంలోనే నీరు పోవాలి. కుళాయి నీరు అయితేనే ఈ పేట అంతటికి సంబంధించి డ్రైనేజ్ వాటర్ అయితేనే ఇలాగే వెళ్ళాలి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో తాత్కాలికంగా తోరలను నిర్మిస్తానడం చాలా ఏంటంటారు హాస్యాస్పదం. ఎందుకంటే అవి టెంపరీ పనులు, అవి టెంపరీ కాకుండా స్టాండర్డ్గా ఉండే బలమైనగా ఒక కల్వర్ట్ని నిర్మించాలని మీ అందరికీ కోరడం జరుగుతుంది. జై భీమ్ అందరికీ.